ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. నేను చర్చ్కి వెళ్తా, మస్జిద్కి వెళ్ళి ప్రార్థన చేస్తా, గుడికెళ్ళి మనసారా భగవంతుడి ముందు మోకరించి స్మరించుకొని నేను వస్తా. నాలో ఎటువంటి మతానికి కానీ కులానికి కానీ చోటు లేదు. మీరు నా వెనక చూడొచ్చు, అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత అబ్దుల్ కలాం గారు, ఇక్కడ చూస్తే కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మదర్ తెరీసా గారు. ఈ యొక్క జెండా నేనే ఆవిష్కరించానండి. ఈ యొక్క జెండాని ఆవిష్కరించడానికి, ఆ యొక్క జెండాని రూపాన్ని చేయడానికి భగవంతుడు నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ యొక్క భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఈ యొక్క జెండాని రూపకల్పన చేశాను. 2026లో రూపకల్పన చేశాను ఈ యొక్క జెండాని. హిందూ, ముస్లిం, బౌద్ధ మతం, క్రిస్టియానిటీ మన దేశం కోసం పోరాడారు, ప్రాణత్యాగాలు అర్పించారు, సైన్స్ నమ్మారు. మన దేశాని కోసం ఎన్నో సేవలు అర్పించిన ఘనత అబ్దుల్ కలాం గారిది. పేద ప్రజలను, అంటరాని వారిని దగ్గరకు తీశారు. కొన్ని లక్షల కోట్ల మంది పేద ప్రజలకు మదర్ తెరీసా మన దేశం కాకపోయినా మన దేశానికి వచ్చి సేవలు అందించారు. నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు. మతం కంటే మానవత్వం గొప్పది, కులం కంటే చదువు గొప్పది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన చదివిని నమ్మారు, గొప్పగా చదివారు, పేద ప్రజలకు సేవ చేశారు. ఇక్కడ ఈ జెండాలో ఉన్నటువంటి ఆ యొక్క నలుగురు కూడా పేద ప్రజల కోసం సేవ చేసిన వారు, పేద ప్రజల కోసం గొప్పగా సేవలు అందించారు. నా గుండెల్లో వారు నిలిచారు. అందుకే నేను ఈ యొక్క జెండాను ఆవిష్కరించాను. పేద ప్రజలకు ఏ రోజైతే మేలు జరుగుతుందో, వారి సమస్యలను నాయకుడు సమర్థవంతంగా ఆలోచించి, తీర్మానించి, నిర్ణయం తీసుకొని నెరవేరుస్తాడో పేద ప్రజలు సంతోషంగా జీవిస్తారు. అలాంటి నాయకుడు గొప్పగా నియోజకవర్గాల్లో పేద ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. రేపటి దినాన ఓట్లు కూడా పడతాయి, ప్రజలు ఓట్లు వేస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటారు. మీరు ప్రజలకు మేలు చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు.